హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇంతవరకు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తూ ఉంటాయి. చాలా రోజులు అయిపోయిందండి, ఆల్మోస్ట్ 4 days అయిపోయిందండి నేను వీడియో పెట్టక. లాస్ట్ వీడియో ఏదో పెట్టాను, అది పెట్టక చాలా రోజులు అయిపోయింది. సో కొంచెం బిజీగా ఉన్నానండి. సో ఇవాళ అయితే మా ఇంట్లో అందరికీ ఏమో పూరీ కూర, అంటే మా పిల్లలు మా వారు అందరికీ పూరీ కూర. నాకు మాత్రము నేను రాగులు తెచ్చి మినపప్పు వేసి ఇడ్లీకి నానబెట్టానండి. సో మనం ఫస్ట్ ఇడ్లీ వేసుకుందామని చెప్పి పిండి రుబ్బేయనండి. ఇదిగోండి, చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో దీంట్లో మాకు ఇడ్లీ వేస్తున్నాను. చూద్దాం ఇడ్లీ ఎలా వస్తుందో చూద్దాం. నేను మా అమ్మాయికి కూడా ఇస్తానంటే మా అమ్మాయి వద్దులేమ్మా అనింది. సో ఫస్ట్ నేను తింటే బాగుంది అంటే వాళ్ళకి కూడా పెట్టచ్చులే అని ఆగానండి. సో ఇవాళ మాకు డిన్నర్ వచ్చి రాగి ఇడ్లీ అండ్ పూరీ కూర, ఇది మా డిన్నర్ అండి. సో మీరు కూడా ఇలాంటి వెరైటీస్ చేసినప్పుడు వీడియోస్ పెట్టండి, మేము కూడా చూస్తూ ఉంటాము. సో ఇక్కడేమో మనం బొంబాయి చట్నీ చేస్తున్నానండి పూరీకి. అదిగోండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించేసాను, టమాటో కూడా వేసేసి బాగా వేగిన తర్వాత దీంట్లో ముందరే కలిపి పెట్టుకున్నానండి. కొంచెం శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, కొంచెం చిటికంత పెరుగు వేయండి. సో పెరుగు వేస్తే మీకు ఆ పులుపు వస్తుంది, అప్పుడు పూరీలోకి కూర బాగుంటుంది. సో ఇది మనం పోసేసాం కదా, బాగా ఉడకనియండి. చాలా రోజులు అయిపోయిందండి వీడియో పెట్టక, కొంచెం బిజీగా ఉన్నాను. సో ఎందుకు 4 రోజుల నుంచి వీడియో పెట్టలేదు అనేది నేను చెప్తానండి మీకు ఖచ్చితంగా. సో నేను మీకు ఒక విషయం చెప్తాను. నాకు కొంచెం ఇది అయ్యే వరకు నేను మీకు వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి ఎందుకు బిజీగా ఉంది కళ్యాణి, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనే మాటతో. సో నేను ఒక దాంట్లో జాయిన్ అయ్యాను. సో అది ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు ఖచ్చితంగా నేను రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను. సో మీరు కూడా అవి ట్రై చేయొచ్చు. అందుకోసం అని నేను వీడియోస్ పెట్టట్లేదు. సో కొంచెం బిజీగా ఉన్నా, ఆ బిజీ అయిపోయిన తర్వాత నుంచి వీడియోస్ రోజు వస్తూ ఉంటాయండి. సో ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ అండి. మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు ఫస్ట్ నుంచి మనం ఏంటి అనేది తెలుస్తుంది. సో అందుకు నేను చెప్పాను కదా ఒక దాంట్లో జాయిన్ అయ్యాను అని, అది ఏంటి విషయాలు అనేది మీకు 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తానండి. అది ఎందుకు కళ్యాణి దేంట్లో జాయిన్ అయింది అన్ని విషయాలన్నీ మీకు నేను చెప్తానండి. ఇంకేంటండి, పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారా, కాలేజెస్కి వెళ్తున్నారా? మా పిల్ల స్కూల్ స్టార్ట్ అయిపోయింది, వెళ్తుంది. మా హర్ష వెళ్తున్నాడు స్కూల్కి. సో అన్నీ బిజీగా ఉండి అప్పటికప్పుడు అనుకున్నాను అసలు వీడియోనే పెట్టట్లేదు అని. సో అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ చేశానండి ఈ వీడియో. సో ఓ పక్కనేమో రాగి ఇడ్లీ వేసానండి. రాగి ఇడ్లీ కూడా చాలా ఈజీగా వేసానండి. రాగులు 1 గ్లాస్ తీసుకున్న, 1/2 గ్లాస్ మినప్పప్పు 2 కలిపి నానేసుకొని అది రుబ్బేసుకొని దాంట్లో మన మామూలుగా వేసే ఇడ్లీ రవ్వ అది వేసేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి ఫస్ట్ ఒక 2 hours బయట ఉంచామంటే కొంచెం పుల్లగా అవుతుందండి. దాని తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ ఇడ్లీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తానండి. సో నేను కూడా ఫస్ట్ టైమే వేస్తున్నాను. ఇది మట్టం బాగా వచ్చిందంటే ఇంకా వారంలో 3 రోజులు ఇదే అండి మనకు రాగులు ఇడ్లీయే. ఎందుకంటే దాంట్లో చాలామంది చెప్తున్నారు కదండి కాల్షియం ఉంటుంది, ఐరన్ వస్తుంది, అది కాక వితౌట్ ఆయిల్ ఫుడ్ అన్నీ మంచివే కదా. సో ఈ ఇడ్లీలు ఎలా వచ్చినాయో మీకు నేను వీడియో పెడతానండి. ఇది మీరు ట్రై చేయండి. నాకు బాగా వచ్చిందంటే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నానండి ఈ రాగి ఇడ్లీ. ఖచ్చితంగా ఎలా ఉందో చూడాలి. బాగా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను కదా, వారంలో 3 రోజులు అందరికీ రాగి ఇడ్లీనే చాలా బాగుంది అని నేను చాలా ఇదిలో చూశాను. సో దాంట్లో మంచిగా పల్లి చట్నీ కానీ కొబ్బరి పచ్చడి కానీ వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి. సో మనం ఇది ఇడ్లీ ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దాం. సో అండి, ఇదిగోండి మా డిన్నర్ ఇవాళ పూరీ కూర పిల్లలకి.
ఇదేమో నాకేమో రాగి ఇడ్లీ చాలా బాగా వచ్చిందండి. ఎంత మెత్తగా వచ్చిందో, అసలు ఇంతింత లావు ఇడ్లీలు వచ్చినాయి. చాలా బాగుందండి. సో ఈ మెజర్మెంట్తో నేను మీకు మెజర్మెంట్ చెప్తాను. సో ఇదిగోండి ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చినాయి. సో మనం మళ్ళీ ఇంకా వాళ్ళెవ్వరికి ఈ మధ్య ఏంట్రా అంటే సో పూరీ కూర వాళ్ళకి, నాకేమో రాగి ఇడ్లీ. సో ఈ రాగి ఇడ్లీ మెజర్మెంట్ అయితే చెప్తున్నానండి. ఒక్క గ్లాస్లో రాగులు తీసుకోండి, 3/4 మినపప్పు. సో 2 కలిపి కడిగేసి నానబెట్టేసేయండి. అట్లీస్ట్ 8 అవర్స్ నానాలి. సో నేనేం చేశానంటే రాత్రి పూట నానేసి పెట్టేశానండి. పొద్దున్నకి గ్రైండ్ చేసేసి దాంట్లో మనం వేసుకోవాల్సింది ఇడ్లీ రవ్వలో కూడా వైట్ రవ్వ ఉంది, బ్రౌన్ రవ్వ అంటే జొన్న రవ్వ అట్లాంటివి ఉంటాయి కదా, అదైనా ఉంటాయి. సో నేనైతే అవన్నీ వేయలేదు, మామూలు మన ఇడ్లీ రవ్వ వేసేసి కలిపి ఒక 2 అవర్స్ బయట పెట్టి లోపల పెట్టానండి. అసలు ఇడ్లీ చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఎమ్మీగా ఉంది ఇడ్లీలు. సో ఇదే అండి మా డిన్నర్ ఇవాళ. సో నేను అనుకోకుండా వీడియో తీశాను. సో వీడియో కొంచెం చిన్నగా తీసేసాను. రేపు మంచి వీడియోతో మళ్ళీ ముందరికి వస్తానండి. సో నా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు వస్తుంటాయి. సో ఎందుకు 4 రోజుల నుంచి వీడియో పెట్టలేదు అనేది కూడా మీకు నేను చెప్తాను. అన్ని విషయాలు మీతో ఇంకో 4 డేస్ 5 డేస్ తర్వాత మీకు విశేషాలన్నీ చెప్తానండి. సో ఇదండి విషయం. సో మీరు కూడా ఈ రాగి ఇడ్లీ ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఈ వీడియో ఇంతతో ఏం చేస్తున్నానండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తానండి. బాయ్ అండి, టేక్ కేర్, బాయ్.